నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతాపల్లి గ్రామంలో హృదయ విచారక ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధాల నేపథ్యంలో చోటు చేసుకున్న వికృత మనస్తత్వం ఉన్నటువంటి ఇద్దరు అమాయకుల ప్రాణాలను బలికొంది. మరో మహిళ భర్తను తన వశం చేసుకోవాలన్న ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా పెట్రోల్ పోసి మంట పెట్టింది. తన పాత ప్రియుడు తనకు దక్కలేదన్న అక్కసుతో అతని భార్యపై దారుణానికి ఒడిగట్టింది. ఈ క్రైమ్పై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్య కేసు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అక్రమ సంబంధాల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒక మహిళతో పాటు ఆమె చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవటం సమాజాన్ని కలిచేసే అంశంగా మారింది. నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో జరిగిన ఈ హత్య కేసులో నిందితురాలు మీసాల సుజాత స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయింది. దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయని నాంపల్లి సిఐడి రాజు వివరించారు. గ్రామం నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలోని ఒక డబుల్ మర్డర్ కేసు అయింది, తమరికి తెలిసినదే. అట్టి దానిలో నేరస్తురాలైన మీసాల సుజాత ఈరోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత ఆమెని ఇంట్రాగేషన్ చేస్తే ఆమె తెలిపినది ఏదనగా, ఎందుకు చెప్పినామనంటే, గతంలో సుజాత యొక్క హస్బెండ్తో నాగేష్తోని గతం నుండి ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. అంటే వీళ్ళ హస్బెండ్ చనిపోయినాడు. అలా హస్బెండ్ చనిపోయిన తర్వాత అమ్మగారింటి దగ్గరకు వచ్చి ఉంటున్నది. ఆ క్రమంలో నాగేష్ దగ్గర వ్యవసాయ కూలీకి వెళుతూ ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా కొనసాగిస్తూ వస్తున్నది. ఈ నాగేష్కు 2020లో మ్యారేజ్ అయ్యడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరు అదే కంటిన్యూషన్ జరుగుతుంటే మమత ఎవరైతే ఇప్పుడు చనిపోయిన ఆమె నాగేష్ వాళ్ళ భార్య తెలిసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే, వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్ద మనిషి సమక్షంలోని కేతపల్లిలోని వాళ్ళ కుల పెద్ద మనిషి సమక్షంలో మాట్లాడి, ఇది మంచి పద్ధతి కాదు, మీరు మీ పిల్లలతో భార్యతో చక్కగా ఉండాలంటే సరే అని చెప్పేసి అప్పటి నుంచి ఈ యొక్క నగేష్ ఈ అమ్మాయిని ఎవరైతే సుజాత ఎవరైతే రెస్పాండెంట్ పర్సన్ దూరం పెట్టినారు. మీసాల సుజాతకు మమత భర్త నాగేష్తో గతం నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం నాగేష్ భార్య మమతకు తెలియడంతో ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సమస్య పరిష్కరించినట్టుగా పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నాగేష్ తన భార్య మమతతో కలిసి పిల్లలతో నివసిస్తూ సుజాతను పూర్తిగా దూరం పెట్టడంతో పాటుగా ఆమె ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయడం మానేస్తాడు. ఈ విషయం జీర్ణించుకోలేని సుజాత ఎలాగైనా నాగేష్ను తనవాడిలా చేసుకోవాలనుకుంది. వికృత ఆలోచనతో మమతను అడ్డు తొలగించాలనే దారుణ నిర్ణయానికొచ్చింది. మమతను చంపితే నాగేష్ తన దగ్గరకు వస్తారనే అపోహతో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో జనవరి 31వ తేదీన తన గ్రామంలో కిరాణా షాపుకు వెళ్లి ఒక బాటిల్ పెట్రోల్ కొనుగోలు చేసింది. ముందుగానే సిద్ధం చేసుకున్న బాటిల్లో పెట్రోల్ పోసింది. ప్లాన్లో ఏమైనా తేడా జరిగితే ఉపయోగపడుతుందని ఒక సంచిలో కత్తి, కారం పొడి కూడా తీసుకుని మమత ఇంటికి చేరుకుంది. ఇంటి ముందు మమత కనిపించగానే సుజాత తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో మమతతో పాటు ఆమె చంకలో ఉన్న చిన్నారి అర్విక్ నందన్ కూడా తీవ్రంగా కాలి గాయాల పాలయ్యారు. మమత అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారిని హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. నాగేష్ను తన వశం చేసుకోవాలనే ఉద్దేశంతో సుజాత ఈ దుర్మార్గానికి పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితురాలు సుజాతను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.